నమస్కారం అండి, దిస్ ఇస్ #you. జగన్మోహన్ రెడ్డి ప్రియ పుత్రిక, దాని తర్వాత హృదయానికి దగ్గరగా ఉన్న న్యూస్ పేపర్, ఎవరికి తెలియని సమాచారాన్ని దాంట్లోనే ప్రింట్ చేసే న్యూస్ పేపర్ అండ్ వాళ్ళ కార్యకర్తలు అండ్ కో. ఇది ఒక డిఫరెంట్ ఎంటిటీ అండి. దీని గురించి మాట్లాడాలంటే ఎక్కడా కూడా మనకి మాటలు కరువైపోతూ ఉంటాయి. రోజుకొక ఇల్లాజికల్ తీసుకొచ్చి ఫ్యాక్ట్స్ కాకుండా ఫాల్స్ అక్యుజేషన్స్ వేసి జనాల్ని రుద్దడంలో అదే పనిగా ఉంటారు వీళ్ళు. మనం అబ్జర్వ్ చేస్తే చిన్నబాబు తిండికి ఇంత ఖర్చు అయింది అని చెప్పి సిరీస్ నడిపారు వీళ్ళు. నడిపినప్పుడు నారా లోకేష్ గారు, చిన్నబాబు అంటే నారా లోకేష్ గారిని ఇక్కడ అందరు, సో తిండికి ఇంత ఖర్చు అయింది అని చెప్పి వాళ్ళ ఆర్టికల్స్ నడిపితే డిఫమేషన్ సూట్ ఫైల్ చేశారు. ఆయన ఈజ్ అటాచ్డ్, ఈజ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ కేస్. డిఫమేషన్ వేసిన బుద్ధి రాలేదు వీళ్ళకి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. 77 సార్లు లోకేష్ గారు హైదరాబాద్ రావటానికి లేకపోతే ఆయన పర్యటనలకి పర్సనల్గా వాడుకున్న ఫ్లైట్ ఛార్జీలన్నీ ప్రభుత్వం పైనే రుద్ది జనాల దగ్గర నుంచి సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇది సబబా ఈ రకంగా ఆర్టికల్స్ ప్రింట్ అవుతున్నాయి. ఫర్ యర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆఖరికి ఈరోజు బయటకు వచ్చిన వార్తలు ఏంటంటే 77 సార్లు హైదరాబాద్కి విజిట్ చేసిన నారా లోకేష్ గారు సొంత ఖర్చులతో డబ్బులు విమానానికి ఖర్చు పెట్టారు. ఎక్కడా ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోలేదు. ఇది ఫ్యాక్ట్. అండ్ ఎందుకు హైదరాబాద్ ఇన్నిసార్లు వస్తున్నారు అని చెప్పిన దానికి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది. దాన్ని చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఆయన పైనే ఉన్నాయి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలంగాణకి రావటం సర్వసాధారణం. మనం అబ్జర్వ్ చేస్తే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా 75 ప్రజా దర్బార్లు నిర్వహించారు ఆయన. లాస్ట్ టైం ఎక్కడన్నా ఒక బిజీ స్కెడ్యూల్ అనేది ఉందా? ఎక్కడైనా ప్రజా దర్బార్లు ఉన్నాయా? జనాల్ని కలవటం ఉందా? ఎంతసేపు ఖర్చు ఖర్చు ఖర్చు. దేనికి ఖర్చు? ఎవరికి అర్థం కాదు. మనం సెక్రటేరియట్కి వెళ్ళాం కాబట్టి ఆఫీస్ వాతావరణం ఇక్కడ కలిగించడానికి ఒక ఖర్చు, దానికి కరెంట్ బిల్ ఒక ఖర్చు, ప్లస్ అక్కడ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్కి ఒక ఖర్చు. అది ప్రజలపైనే. ఏ పక్కనుండే సెక్రటేరియట్కి వెళ్ళలేరా జగన్మోహన్ రెడ్డి? అది వెళ్ళినందుకు ఖర్చు మేము భరించాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ హైట్స్ అండ్ హైట్స్ ఆఫ్ బిల్డింగ్స్ లేచిపోతూ ఉంటాయి. అంటే వాల్ కన్స్ట్రక్షన్ హైట్లో లేచిపోతూ ఉంటుంది. ఎందుకంటే ప్రజలంటే భయం. దాని ఖర్చు కూడా మనమే భరించాలి. జగన్మోహన్ రెడ్డి జనాలు కలవకుండా రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు పరదాలు కట్టిన ఖర్చు కూడా మనమే భరించాలి. జగన్మోహన్ రెడ్డి ఆకాశంలో వెళ్తున్నా కూడా కింద చెట్లు పెంచడానికి ఖర్చు మనమే భరించాలి, చెట్లు కొట్టడానికి ఖర్చు మనమే భరించాలి. అంటే ఎవరు? ప్రభుత్వం అంటే ఎవరు? జనాలు, ప్రజలు భరించాలి. ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకలు పడినా ఖర్చు మనమే భరించాలి. 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న సభకి వెళ్ళాలన్నా విమాన ఖర్చులు ప్రజలే భరించాలి. ఏమి 15 రూట్లు వెళ్ళలేవా స్వామి? ఇప్పుడు చూస్తే కిలోమీటర్లు వెళ్తా ఉంటాడు ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు. అదేమన్నా మామూలుగా విమానంలో వెళ్ళిపోవచ్చు కదా. నేను వెళ్ళను, నేను ఇప్పుడు మాత్రం రోడ్డు మీదే వెళ్తా. అప్పుడు వెళ్ళొచ్చుగా రోడ్డు మీద ఖర్చు తగ్గేది. జేబులోంచి రూపాయి తీసి ప్రభుత్వ పనులకి ఎక్కడైనా రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎగ్ పఫ్ఫులు 3 కోట్లు ఖర్చు. ఏం తిన్నారు అంత పఫ్ఫులు అంటే? ఏం అర్థం ఉండదు దానికి. ఏ పర్యటనకి వెళ్ళినా జనాల ఖర్చు, లోటస్ పాండ్కి వచ్చినా జనాల ఖర్చు, ఎలహంక ప్యాలెస్కి వెళ్ళినా జనాల ఖర్చు, మొత్తం ఖర్చు జనాలదే. ఒకవేళ మనం పవర్లోంచి దిగిపోయాం అనుకోండి, మామూలుగా ఎకానమీ ఫ్లైట్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రజలు లేరు కదా మొయ్యటానికి. ఇప్పుడు అదే మనం కోర్టుకి వెళ్ళాలనుకోండి, 8 లక్షలు గంటకి తీసుకునే ఖర్చు సొంత ఖర్చులేనండి మనం పెట్టుకుంది, ప్రభుత్వంలో లేరు కదా. కానీ అప్పుడు మాత్రం నేను వస్తే ఇంత ఖర్చు అయిపోతుందని కోర్టుకు ప్రూవ్ చేయడానికి మాత్రం 8 లక్షలు గంటకి వెచ్చించి మాత్రం వెళ్తాడు. అదే పర్యటనలో రోడ్లు రద్దీ అవుతాయి, అంబులెన్స్కి ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుందని పట్టించుకోకుండా రోడ్ షోలు చేసుకుంటూ వెళ్తాడు పర్మిషన్ లేకపోయినా. ఎవరిది ఖర్చు? ఇప్పుడు నారా లోకేష్ విషయానికి వస్తే మనం చూసుకుంటే కనుక 77 సార్లు హైదరాబాద్ ఆయన సొంత ఖర్చుతో పెట్టిన దాన్ని సాక్షి పత్రికలో ప్రభుత్వ సొమ్ముతో చాలా జల్సాగా తిరుగుతున్న నారా లోకేష్. అర్థం ఉందా దీనికి ఎక్కడన్నా? ఆఖరికి పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళే సదస్సులు కావనండి, వేరే దేశాలు కావనండి, అది కూడా సొంత డబ్బులతో తీసుకెళ్తున్నాడు ఆయన. ఎక్కడ ప్రభుత్వం పైన భారం మోపట్లేదు. రేపు అమెరికా వెళ్తున్నారు, ఆ ఖర్చు కూడా ఆయనే పెట్టుకుంటాడు చూడండి. చివరికి ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోలేదు. కానీ చిన్నబాబుకి ఎంత కోపం వచ్చే డిఫమేషన్ వేసినా ఈ పెద్ద బాబుకు మాత్రం ఇప్పుడు దాకా బల్బెలగట్లేదు. వాళ్ళ పత్రికలో కూర్చుని రాయొద్దు, అబద్ధాలు రాయొద్దు, ఆల్రెడీ మన పైన డిఫమేషన్ సూట్ ఉంది, ఆల్రెడీ మనం చేసిన దుష్ప్రచారాలు చాలా ఎక్కువ ఉన్నాయి, సీరియస్గా వెళ్తే కనుక ఈ ఇష్యూని ఎలా టేకప్ చేయాలో మనకు అర్థం కాదు. బుడవేల వరదలప్పుడు లేదు, లోకేష్ గారు ఇక్కడ లేరు, ఢిల్లీలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, విలాసంగా గడుపుతున్నారు. ఇది ఫ్యాక్టా? ఇలాంటి వార్తలన్నీ రాస్తారా కూర్చుని?
ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి, ఏ బిజీ షెడ్యూల్ లేని జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రజా దర్బార్ కూడా నిర్వహించలేదు. ఇంత బిజీ షెడ్యూల్లో పెట్టుబడిదారుల కోసం కాళ్ళకి బలపాలు కట్టుకు తిరిగే లోకేష్ మాత్రం 75 ప్రజా దర్బార్లు నిర్వహించాలి. ఒక్కొక్క ప్రజా దర్బార్కి వెళ్తే 5 గంటలు 6 గంటలు వేల కొద్ది జనాలు వచ్చి పడతా ఉంటారు. వాళ్ళ ఇష్యూస్ అన్ని గ్రీవియన్స్లో కూర్చుని నోటు చేసుకుని వాటన్నిటిని పరిష్కరించుకుంటా వెళ్ళాలి. లేకపోతే నెక్స్ట్ టైం ఇంతమంది రారు కదా భరోసాతో. అది నాయకుడు చేస్తున్న పని. కానీ పత్రికలు చేస్తున్న రోత పని ఏంటి? కూర్చుని ప్రభుత్వ సొమ్మును లూటీ చేస్తున్నారు వీళ్ళ విలాసాలకి. ఎవరు విలాసాలకి? నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో ఎలుకలు పెడితే అది కూడా ప్రభుత్వ సొమ్మేనా? ఇంట్లో ఎలుకలు పడినా, ఎందుకంటే ఎవరు సీఎం కదా, ఎలుక కూడా మేమే కట్టాలి కదా, పఫ్ఫులు కూడా మేమే కట్టాలి కదా, ఎలవెన్సెస్ ఇచ్చినవి పూర్తిగా వాడుకుంటారు కదా. 15 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పరదాలు, చెట్లు, జనాలు, తోసివేతలు, వీటన్నిటికి కూడా మేమే కట్టాలి కదా. సీఎంగా అయిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో ఉన్నప్పుడు ప్రజల్ని కాపాడాలి పోయి జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి ఎంత ఖర్చు? అర్థం ఉందా ఎక్కడన్నా? ఇది ఎక్కడన్నా అర్థం ఉందా? ఈ ఖర్చులకు అదనంగా ప్రభుత్వ భూముల్లోనూ అసలు వాళ్ళు కొనని భూముల్లోనూ వైఎస్ఆర్సీపీ భవంతులు కట్టేస్తూ ఉంటారు. మరి ఆ ఖర్చు ఎవరిదో మాకు ఇంకా అర్థం కావట్లా. ఇది కూడా ఆలోచించాలి కదా. రిషికొండలో 3 ప్యాలెస్లు ఎవరి ఖర్చుతో ఎందుకు కట్టారో అర్థం కాదు. అది ఇది ప్రజలపైన మోపబడిన భారాలు. రిషికొండ ప్యాలెస్ కట్టాలంటే 600 కోట్లు. ఈరోజు కూర్చుని మైన్యూట్ లెవెల్లో లోకేష్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ప్రభుత్వం భరిస్తుందని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. అసలు మైక్రో లెవెల్లో కూడా నారా లోకేష్ అనే ఒక వ్యక్తి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి రూపాయి తీసుకోకుండా కూర్చుని ఆఖరికి రాష్ట్రానికి తీసుకొచ్చే పెట్టుబడులకు కూడా ఆయన సొంత డబ్బులతో వెళ్తున్నాడంటే హౌ కమిటెడ్ హీ ఈస్? అది కూడా ఎత్తి చూపించాలి. ఇక్కడ ఏం లేకపోయినా న్యూస్ లేదా బేసికల్లీ? ఎందుకంటే గవర్నమెంట్లో ఈరోజు మద్యం కుంభకోణాలు, లేకపోతే స్కాములు, తిరుపతిలో స్కాములు, లడ్డు వ్యవహారాలు, పరికామణి వ్యవహారాలు, దాని తర్వాత అంతిమ లబ్ధుడు అనే పేరు ప్రతి చోట ఒక చోట వస్తుంది. అది రాయడానికి వేళ్ళు నొప్పులుగా ఉన్నాయా? నా ఫ్యాక్ట్స్ అడుగుతున్నాను నేను ఇక్కడ కూర్చుని, డీమీన్ చేయట్లా. నారాసు రక్త చరిత్ర రాయడానికి అయితే మనకు ఒక స్కోప్ ఉంది, కానీ ఫ్యాక్ట్స్ రాయడానికి మాత్రం మన స్కోప్ ఉండదు. ఎంత ల్యాంబాస్టింగ్గా తిరిగెళ్ళి వీళ్ళని ఎంత సవరిద్దామన్నా ఇలా సవరించబడరు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూర్చుని సాక్షి పేపర్కి నాకు సంబంధం ఏంటని ఒకసారి అంటాడు. దాని చైర్మన్ ఏమో వచ్చి ఈయన మిస్సెస్ భారతిరెడ్డి గారు. ఎలా నడుస్తేలా మళ్ళీ ఈయనే కూర్చుని అసలు మీ బిడ్డకు ఒక పేపర్ లేదు, ఒక ఛానల్ లేదు. ఉంది నీకే కదా. యూ హ్యావ్ సాక్షి టీవీ, యూ హ్యావ్ సాక్షి పేపర్. ఇదంతా కాకుండా ఇలా కార్యకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా, చిన్నబాబు ఎంత ఖర్చు. ఈరోజు ఎవరన్నా కొంచెం కామన్ సెన్స్ అని ఉన్నారు, ఎవరన్నా ఆలోచిస్తే పెట్టుబడి తీసుకురావడానికి వెళ్ళే పర్యటనల ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరిస్తుంది. కానీ ఇక్కడ ఆయన సొంత డబ్బులు పెట్టుకుంటున్నాడు. మరి దీనికి ఏమంటారు? నోటికి ఎంత వస్తే అంత వాగటం. చిన్నబాబు ఇంత తిన్నాడు కాబట్టి అంత ఖర్చు అయింది. మరి ఎలుకలు ఎంత తిన్నాయండి పోయిన ప్రభుత్వంలో? ఎన్ని కోట్లు తిన్నాయి ఎలుకల కోసం? తాడేపల్లి ప్యాలెస్లో ఎలుకల కోసం ఎన్ని కోట్లు తిన్నాయి? అది చెప్పరా? జగన్మోహన్ రెడ్డి అనే ఒక పర్సన్ ఒకప్పుడు ముఖ్యమంత్రి రోడ్డు మీద అడుగు పెడుతున్నాడంటే ఎన్ని కోట్లు ఖర్చు అయ్యేది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికి 15 కిలోమీటర్లు ట్రావెల్ చేయలేడు. కానీ సిబిఐ కోర్టుకు మాత్రం ఎప్పుడు వెళ్ళడానికి ఇష్టపడలా. ఎందుకంటే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒక్క రోజు 15 కిలోమీటర్లు వేసుకెళ్లే విమానాన్ని ఆపి 2 రోజులు ఖర్చు కుదించుకుని కోర్టుకు వెళ్ళి ఉంటే ఈ స్థితి ఉండేది కాదు కదా. 4000 వాయిదాలు. అండ్ ఇదంతా కాకుండా ఓఎస్డి అని ఒక స్పెషల్ టెక్నాలజీ తీసుకొచ్చి పెట్టారు టర్మ్, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. ఈ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఎవరై అంటే వీళ్ళ మనుషులే, వీళ్ళ స్టాఫ్, వీళ్ళ మనుషులందరికీ ఓఎస్డి అనే పేరు పెట్టడం, జీతాలు ఇచ్చేయటం, వాళ్ళేమో వీళ్ళ ప్రైవేట్ ఎంటిటీస్లో వర్క్ చేయటం. ఎవరికి తెలియదు ఇదంతా? ఎవరైతే ఓఎస్డి అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్నారో ఓహో వీళ్ళు వాళ్ళ పర్సనల్ పీపుల్ అనమాట అన్న టర్మ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. యూఆర్ వర్కింగ్ ఇన్ యువర్ పేపర్, హీఈస్ ఓఎస్డి. మీ ఛానల్లో పనిచేస్తున్నాడా? హీఈస్ ఓఎస్డి. మీకేమైనా పర్సనల్గా కావాలా? హీఈస్ ఓఎస్డి. ఏం ఓఎస్డి రాష్ట్రానికి ఇవి? ఈ ఖర్చు అంతా మేము భరించాలా? మీ పర్సనల్ ఎంట్రీస్కి మేము భరించాలా? వీటిని ఎవరు క్వశ్చన్ చేయకూడదా? అసలు ఖర్చు ఎక్కడ లేని చోట తీసుకొచ్చి ఖర్చు ఉందని చూపిస్తారా? మీ ఈ ఖర్చులు బయట పెట్టే 3 లేక ఈరోజు అందరూ కూర్చున్నారు. కానీ ఎన్ని వేల కోట్లు ఉంటాయి ఇవన్నీ? ఎన్ని వేల కోట్లు ఉంటాయి? ఆడికి వడ్డీ ఎవరు కడతారు? అప్పులో మునిగిపోయిన రాష్ట్రం, ఆఖరికి తాగుబోతులు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన రాష్ట్రం. లాస్ట్ 5 ఏళ్ళు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి అక్కడ డబ్బులు లేవు. కానీ నీకు అక్కడ అన్ని దొరికిన చోట చిన్న భవంతులు కూడా 9 కోట్లు కూడా తాకట్టు పెట్టారు. అంటే ఎంత లేనాడు కూడా అంత తాకట్టు పెట్టడు.
9 కోట్లకు కూడా 9 కోట్లు కూడా లేవు ఈ ప్రభుత్వంలో. కానీ ఈ ఖర్చులు కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ తాకట్లు పెట్టాలో ఈ వాడేటాలా? అంటే రాష్ట్రాన్ని దోచేయటం ఇది ఒక రకంగా. ఎలుకలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు 9 కోట్ల బిల్డింగ్ ఆపలేరా? ఎలుక్కున్నపాటి విలువ ఒక బిల్డింగ్కి లేదు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు. పార్కులు కూడా తాకట్లోనే ఉంటాయి. పార్కులు జనాలు హాయిగా లంగ్ స్పేస్ కింద ట్రీట్ చేసే పార్క్స్ కూడా తాకట్లో ఉంటాయి. అంటే జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో వాళ్ళ ఇంట్లో ఎలుకలు పట్టేంత ఖర్చు కూడా ప్రభుత్వం దగ్గర ఇంత పెట్టగలుగుతారు. కానీ ఆ డబ్బును తీసుకోవడానికి మాత్రం తాకట్లో పెట్టాలి. డెవలప్మెంట్ ఏముంది? నిజం చెప్పండి. కల్తీ మద్యం, దాని తర్వాత రోడ్లు వేసిన గత ప్రభుత్వంలో రోడ్లు వేస్తే అవి తవ్వుకు వెళ్ళిపోవటం, కంకర్ని కూడా తవ్వుకు వెళ్ళిపోతారు. దాని తర్వాత ఇసుక మాఫియా, ఫ్రీగా ఇవ్వాల్సిన ఇసుకని మాఫియా చేయటం, దోచేయటం, మైనుల దోచివేత, ఇది అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క చోట జరిగిందే. ఆఖరికి తిరుపతిలో లడ్డూలో మిల్క్ అన్న పదార్థం కూడా లేకుండా, నెయ్యి అనేదే లేకుండా 3 ఏళ్ల పాటు దున్నేయటం. అది కూడా చిన్నప్ప లాంటి ఓ చిన్న పిచ్చుకు గడుగుడు దగ్గర కూడా 4,14,00,000 ఎంతో మిగిలిపోవటం. అకౌంట్లో ట్రాన్స్ఫర్స్, చిన్న వాళ్ళు పిఏలు పిఎస్లు చిన్న పనులు చేసే వాళ్ళ అకౌంట్లో కూడా కోట్లు. వెంకటేష్ నాయుడు అయితే స్పెషల్ ఫ్లైట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉంటాయి. తాకట్లు పెట్టడానికి మాత్రం రాష్ట్రం అప్పులు పాలైపోయింది కాబట్టి తాకట్లో పెడతాం. మా ఆఖరికి తాగుబోతులందరినీ తాకట్లో పెడతాం. అసలు ఏ ఖర్చు లేకుండా లోకేష్ తన సొంత జేబుల్లో వేస్తే చిన్నబాబు మాత్రం రాష్ట్రాన్ని మేసేస్తున్నాడు, ప్రభుత్వాన్ని మేసేస్తున్నాడు. ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారా ఈ పత్రికకి? ఇన్నాళ్ళకి ప్రజలు గుర్తొచ్చారా? ఇంతకాలం ప్రజలు గుర్తురాలేదా? పాపం ఇంకో ప్రజల సొమ్ము తింటాం, ఎలుకల పేరు చెప్పుకుని కూడా అవి పాగలేదా? 15 కిలోమీటర్లకు ఫ్లైట్ కావాల్సి వచ్చిందా? 2 కిలోమీటర్లకు చెట్లు కొట్టేయాలా? ప్రతి పరదాలు కొనాలా నీ కోసం? ప్రజల్ని డైరెక్ట్గా చూడలేవా? ఇప్పుడు ఆ పరదాలు కట్టట్లేదే? ప్రజలు లేరు డబ్బులు కట్టడానికి అన్నప్పుడు పరదాలు కట్టరా? ప్రజలు డబ్బులు అన్నప్పుడు పరదాలు కూడా కట్టుకుంటారా? ఏమిది? ప్రజల డబ్బు కాదన్నప్పుడు ఎకానమీ ఫ్లైట్స్లో వెళ్తారా? ప్రజల డబ్బులు అన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారా? తమాషాలా ఇవన్నీ? జనాల డబ్బులు అంటే ఇది ప్రశ్నించట్లా ఎవ్వరు ప్రశ్నించట్లా. ఈ టోన్లో వెళ్తే ప్రతి ఒక్కళ్ళు సాఫీగా ఉంటారు. ఈరోజు ఈ టాపిక్ నారా లోకేష్ గారితో స్టార్ట్ అయింది. అండ్ నా దృష్టిలో వాళ్ళు ఖర్చు పెట్టినంత ఎవరు ఖర్చు పెట్టండి. ఖర్చు పెట్టని వ్యక్తి పైన మడ్స్లింగింగ్ చేయటం, కేసులు ఎంచుకోవడం వీళ్ళకి సర్వసాధారణమైనట్టుంది. కానీ విత్ హై రెస్పెక్ట్ జ్యుడిషియల్ సిస్టమ్ నేను నమ్ముతున్నా కాబట్టి ఈ కేసులు కనుక ఒకరోజు బయటకు వచ్చి విన్నింగ్ స్టేజ్లో ఉంటే ఎన్ని కోట్లు కట్టాల్సి వస్తుందో చిన్నబాబుకి వీళ్ళకే అర్థం కాదు. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. 77 ట్రిప్లు హైదరాబాద్కి నారా లోకేష్ తన పర్సనల్ ఖర్చులతో వచ్చి ఆఖరికి పెట్టుబడి సదస్సులు ప్రతి చోట తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి వెళ్తున్నారు తప్ప ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టట్లేదు. వీఆర్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్ అని అవతరాళ్ళు అంటే వీళ్ళు కూర్చొని ఇంకా రాతల్లో మిగిలిపోయి మాటల్లో మిగిలిపోయి ఒక డిస్కషన్ కూడా ఎదుర్కోలేని ఇలాంటి వాళ్ళని మీరందరూ ఎలా చూస్తున్నారో ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.